సుమన్ టీవీ వారు ఈ ప్రజా కోర్ట్ మీరేం అడిగినా సరే నేను అబద్ధం చెప్పను, దేవుని మీదే ప్రమాణం చేసి చెప్తాను. కింజరపు ఫ్యామిలీకి ధర్మాన ప్రసాదరావు ఫ్యామిలీకి మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఉందా లేదా? శ్రీకాకుళం లాంటి ప్రశాంతమైన జిల్లాలో బాంబుల కల్చర్ ఇంట్రడ్యూస్ చేసింది దువ్వాడ శ్రీనివాస్ కదా. మీరు బాంబు పెండలలో A1 ముద్దాయి కాదా? బాంబుల కేసు పక్కన పెట్టాము, 18 కేసెస్, అందులో 7 కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు. నేను, నా భార్య, నా 2 పిల్లలు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నాం. సార్ నమస్కారం. సుమన్ టీవీ సమర్పించు ప్రజా కోర్టు కార్యక్రమానికి అతిథిగా వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రశ్నల పరంపర మొదలుపెట్టే ముందు మీరు ఒక ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి స్టాండ్ అయ్యి మీరు ఎవరినైతే అభిమానిస్తారో, ఈ లెవెల్పు అనుకోవచ్చు, ఎవరి మీద అనుకోవచ్చు, వాళ్ళ మీద ప్రమాణం చేసి నేను ఏం చెప్పినా నిజమే చెప్తా, అబద్ధాలు చెప్పను. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా కోర్ట్ అంటేనే ప్రజలందరూ కూర్చున్నటువంటి ప్రజా సమక్షంలో ఈ ప్రజల సహకారంతోనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఆ ప్రజల ముందే చెప్తున్నాను, మీరేం అడిగినా సరే నేను అబద్ధం చెప్పను, నేను దేవుని మీదే ప్రమాణం చేసి చెప్తాను. దువ్వాడ శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అభినందనలు ఎమ్మెల్సీ అయినందుకు. మొత్తానికి ఎలాగైతే నేను చట్టసభలో అడుగు పెట్టారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? చట్టసభల్లోకి అడుగు పెట్టడం నా దేవుడు జగనన్న వల్ల ఇది నాకు సాధ్యమైంది. నా ప్రజలకి ఏదైనా సేవ చేయాలి అనుకుంటే ఈ హోదా అన్నది అవసరం అనిపించింది. బాగుంది. ఈ మధ్య నేర చరిత్రలు చట్టసభలో అడుగు పెట్టడము అధికమైంది కదా. నేర చరిత్రలు అంటే మీ మీద కూడా చాలా పోలీస్ కేసులు ఉన్నాయి, 18 కేసులు ఉన్నాయి. అందులో 7 అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఒక్కసారి సార్ మధ్యలో మీరు ఇంటరప్ట్ సమాధానం చెప్తాను. ఓకే, నేను చెప్తా సమాధానం చెప్తాను. సమాధానం చెప్పడానికి ఆయనకి ఇబ్బంది లేనప్పుడు మీరెందుకు అరుస్తారు? క్లారిటీ ఇవ్వాలి కదా, ఇస్తాను. పర్లేదు రామరెడ్డి, క్లారిటీ ఇద్దాం. ఏదైనా జాఫర్ గారి గురించి మనకు తెలుసు, చాలా ప్రోగ్రామ్స్ చూసాం. చాలామంది జాఫర్ గారి ప్రోగ్రాంలో వేదిక మీద నుంచి దిగిలిపోయిన లీడర్స్ని చూసాం, చిన్న ఘర్షణలు గొడవలైనవి కూడా చూసాం. జాఫర్ గారితో ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు, హాట్గా ఉంటుందని నాకు తెలుసు. ఆయన అడిగిన దానికి నేనేమి సమాధానం చెప్పలేకుండా వెళ్ళిపోయే పిరికి పందరు మాత్రం కాను. మీరు ఏ ప్రశ్న వేసినా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు. మీ రాజకీయ జీవితం కూడా నేరమయం కదా దువ్వాడ శ్రీనివాస్ గారు. మీరు ప్రశ్న వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. 1994లో శ్రీకాకుళం లాంటి ప్రశాంతమైన జిల్లాలో బాంబుల కల్చర్ ఇంట్రడ్యూస్ చేసింది దువ్వాడ శ్రీనివాస్ కాదా. మీరు బాంబు పెండలలో A1 ముద్దాయి కాదా? ఎఫ్ఐఆర్ కాపీలు దీనికి సాక్ష్యాలు కావా? ఎఫ్ఐఆర్ కాపీ ఎప్పుడూ సాక్ష్యం కాదు, కోర్టు తీర్పే సాక్ష్యం. నేను ముద్దాయిని కానని, నేను నేరస్తుడిని కానని, ఆ కేసు అభియోగం అంతా తప్పని ఈ జిల్లా కోర్టులో ఆ కేసును కొట్టివేయడం జరిగింది. కేసు ఎప్పుడు కొట్టారో తెలుసా అండి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కొట్టారు. అంటే నేను నేరం చేస్తుంటే ఆ గవర్నమెంట్లోనే నా కేసు పోతుందా? వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులో మరి వాళ్ళు నాకు శిక్ష వేయించాలి.
వేయించలేకపోయారు. దానికి మీరేం చెప్తారు? అది కేసు కాదు. ఓకే, బాంబుల కేసు పక్కన పెట్టాము. 18 కేసెస్, అందులో 7 కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు. ఇది కూడా 307. నా మీద 18 కేసులు ఉండటం నిజం, అందులో 7 మర్డర్ కేసులు ఉండటం కూడా నిజం. కానీ ఈ టెక్కల ప్రజల సాక్షిగా ఒక్క చీమను కూడా నేను చంపల. మర్డర్ కేసు అంటే అర్థం ఏంటి? సాక్షాత్తు మనిషిని చంపాలి, చంపితేనే 307 పెట్టాలి. నేను ఎవరిని చంపాను, ఎవరిని అటాక్ చేశాను, కనీసం ఎప్పుడైనా నా చేతితో కొట్టానా? సరే, మీ చేతికి రక్తం అంటాల్సిన అవసరం లేదు. మీ కనుసైగల్లోనే ఏ చర్య చేయడానికి కూడా సిద్ధపడే క్యాడరు ఒక ప్రైవేట్ ఆర్మీ మీ చుట్టే ఉన్నప్పుడు మీరెందుకు ఫీల్ దిగుతారు? పాయింట్గా వస్తాను. మరి అలాంటప్పుడు 307 కేసు నా మీద 7 పెట్టేటప్పుడు ఆ 7 307 కేసుల్లో ఎంతమంది చనిపోయారో పేర్లు చెప్పమండి ఒకసారి. సార్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నా మీద 18 కేసులు 7 మర్డర్ కేసులకి కారణం నేను ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ సంతబొమ్మాళి మండలంలో ఒక చిత్తడి నేలలో తంపర భూముల్లో పెడుతుంటే రైతులకు అన్యాయం జరుగుతుంది. 25,000 ఎకరాలు సబ్మెర్జ్ అయిపోతుంది. అలాగే స్వదేశీ మత్స్యకారుల జీవితాలు నాశనం అవుతాయి. అలాగే మరి మెరైన్ ఫిషర్మెన్ తాలూకా జీవితాలు కూడా నాశనం అవుతాయి. ఇలాంటి ప్రశాంతమైనటువంటి ఏరియా అంతా కూడా నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని ప్రతిఘటిద్దామని చెప్పి నేను కేక వేస్తే ఆ రోజు రాజకీయ నాయకుల్లో నేనొక్కడే ఆ ప్లాంట్కి వ్యతిరేకంగా చేసే పోరాటంలో నాతో పాటు 36 గ్రామాలు కదిలొచ్చాయి. 36 గ్రామాలు కలిపి మేము చేసిన పోరాటంలో మీరు చెప్పినటువంటి 18 కేసుల్లో 1600 మంది మేము ముద్దాయిలం. నేనొక్కడిని కాదు, ఇందులో కూడా చాలా మంది ఉన్నారు. ఒక్క క్లారిటీ, ఆ 1600 మందిలో నేను ఒక్కడిని. మా 1600 మంది పైన కూడా దెర్ ఇస్ నో సింగిల్ కంప్లైంట్. నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి. ఊకదంపుడు ఉపన్యాసంలాగా కాదు, స్ట్రైట్కి వచ్చే స్ట్రైట్ ఆన్సర్, షార్ట్ కట్ ఆన్సర్ ఏదైనా కూడా. మీరు అంటుంటారు కదా, అచ్చెన్నాయుడుది నేరమయ జీవితము, హత్య రాజకీయాలు చేశాడు, కోట్లు గడించాడు, ఢిల్లీలో ఒక హోటల్ ఉంది, సింగపూర్లో స్టార్ హోటల్ ఉంది, ప్లస్ అతనికి ఒక షిప్ ఉంది, ఇవన్నీ అంటారు. పావలా వడ్డీకి 100 కోట్ల రూపాయలు తిప్పుతారు అని చెప్పి మీరు చాలాసార్లు రాజకీయ ప్రసంగంలో అటాక్ చేస్తారు కదా. ఒక్కసారి 1,000 అవతల వైపు చూపినప్పుడు 3,000 నా వైపు చూపిస్తున్న సంగతి, దానికి సంబంధించి ఒక ప్రశ్న. నేను క్లారిటీగా ఈ ప్రజా కోర్టులో ఈ రోజు వరకు ఏ నేరం చేయలేదని నేను ప్రమాణం చేసి చెప్పాను. కాబట్టి ఆ దేవుడి మీద కూడా చెప్పాను. కాబట్టి నేనే నేరం చేయలేదు, చేయను కూడా. ఒరిస్సాలో మీ మైనింగ్ని బ్యాన్ చేశారు, కేసులు పెట్టారు. ఒరిస్సాలో టీడీపీ గవర్నమెంట్ లేదు, ఒరిస్సాలో మీ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో లేరు, ఎందుకు మీ మైనింగ్ని బ్యాన్ చేశారు? అదే ఒరిస్సాలో అదే క్వారీకి సంబంధించి మీరు అడిగినటువంటి ఆ సమాచారం కోసమే నేను ఒక ప్రేయర్ వేశాను. ఆ క్వారీకి సంబంధించి నా గ్రానైట్ క్వారీని సడన్గా ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి కలర్ గ్రానైట్ని ఎందుకు ఆపారు, నా తప్పేంటి అని అడిగాను ప్రభుత్వాన్ని, ఒరిస్సా గవర్నమెంట్ని. ముఖ్యమంత్రి గారిని కూడా ఆ రోజు కలిశాను. వారు ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. మైండ్కి వచ్చి ఒక రిపోర్ట్ రాశారు గవర్నమెంట్కి. ఆ రిపోర్ట్లో ఏం రాశారంటే, డి శ్రీనివాస్ మెయింటైన్డ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ 2004 ఒరిస్సా మైనింగ్ యాక్ట్ ప్రకారం ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయన మీద యాక్షన్ తీసుకోవడానికి ఏమాత్రం మన ప్రభుత్వానికి ఒరిస్సా గవర్నమెంట్కి అవకాశం లేదు, ఇది మన డిపార్ట్మెంట్ వారు చేసిన మిస్టేక్ తప్ప లీజ్ హోల్డర్ చేసిన మిస్టేక్ కాదని 5 పేజీల రిపోర్టు డైరెక్టర్ గారు గవర్నమెంట్కి రాస్తే, గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా నా మీద చర్య తీసుకోలేని స్థితిలో ఆ కేసు పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. క్వారీ క్యాన్సిల్ చేశారు. కావాలంటే గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్ నా మీద క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఈ మ్యాటర్ని ఆర్టీఐ కింద నేను తీసుకున్నాను. ఆర్టీఐ కింద తీసుకున్నటువంటి కాపీ మీ సుమన్ టీవీ వారికి సబ్మిట్ చేస్తాను. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఆ కాపీ చూసి ఇంకా ఒరిస్సాలో నేను నేరం చేశానని మీకు అనిపిస్తే నేను సవాల్ చేస్తున్నాను. శ్రీకాకుళం మైనింగ్ ఎందుకు బంద్ చేశారు? శ్రీకాకుళంలో ఉన్నటువంటి మైనింగ్ ఎందుకు బంద్ చేశారని మా ప్రత్యర్థిని అడిగింది. నేను రాజకీయ ప్రత్యర్థిని, కారణాలు ఏముంటాయి? సాక్షాత్ ఎర్రనాయుడు మరణానికి ముందు ఈ దువ్వాడ శ్రీనివాస్ క్వారీని క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఆయన స్వదస్తూరితో రాసిన సంతకాలతో రాసిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నా క్వారీని అన్యాయంగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి క్యాన్సిల్ చేశారన్నదానికి సాక్ష్యాలు కావాలంటే ఈ ప్రోగ్రాం పూర్తయిన లోపే తెప్పించి మీకు ఇస్తాను. మీ అనుచరులు ఈరోజు టెక్కలిలో ఎక్కడ భూ కబ్జా జరిగినా కూడా మీ అనుచరుల పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి మీ అనుచరుల పేర్లు భూ కబ్జాల విషయంలో మీరు అలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే?
నా మీద మీరేదో అడగాలి కాబట్టి పాయింట్ బ్లాంక్ చేసి కడితే నేను అదే చెప్తున్నాను కదా, నేననేవాడిని ఈ ప్రజా కోర్టులో ప్రజల ముందే చెప్తున్నాను. చెప్పమనండి, నాకు ఎప్పుడైనా ఎవరైనా లంచం ఇచ్చుంటారు ఇటు టెక్కల్లో? ఈ చేతులతో లంచం తీసుకున్నానేమో. ఒకవేళ నేను తీసుకుంటే ఈ ప్రజా కోర్టులో ఈ వేదిక ముందు సుమన్ టీవీ దగ్గర ఇంత ధైర్యంగా నేను అడగను. ఈ చేయితో లంచం తీసుకోవటం కానీ వాళ్ళు లంచం ఇవ్వటం కానీ ఎప్పుడు జరగలేదు. 2, భూ కబ్జాలు అన్నది నా చరిత్రలో లేదు, అది జరగదు. వాళ్ళే చెప్తారు అది ఉంటే. సార్ మీరు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తారు. ముందు కాంగ్రెస్, తర్వాత పిఆర్పి, తర్వాత టీడీపీ, ఇప్పుడు వైసీపీ. కుదురుగా ఈ పార్టీలోనే కొద్ది రోజుల పాటు ఉంటారా? మళ్ళీ ఇక్కడి నుంచి మారే అవకాశాలు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి నాది కాంగ్రెస్ పార్టీ. చనిపోతే కూడా కాంగ్రెస్ పార్టీలోనే చనిపోదాం అనుకున్నాను, అదే జెండా కప్పుకుని. కానీ ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు, బహిష్కరించారు. చేయని నేరానికి నన్ను బహిష్కరిస్తే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి నేను ఆ పదవికి కూడా రాజీనామా చేసేసి పవర్ ప్లాంట్ పోరాటాల్లోకి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు నన్ను చూచి, శ్రీనివాస్ నువ్వు పాదయాత్ర చేసావు కాన్స్టిట్యున్సీలో, నిన్ను సస్పెండ్ చేశారంట, నువ్వు నాతో ఉండు అన్నారు. తప్పని పరిస్థితుల్లో చిరంజీవి గారితో వెళ్ళాను.